ఏప్రిల్ 5, 2025న తమిళనాడులో పంబన్ బ్రిడ్జ్ ని ప్రారంభించారు. అసలు పంబన్ బ్రిడ్జ్ అంటే ఏంటి? ఈ బ్రిడ్జ్ ని వాటర్ మధ్యలో ఎలా నిర్మించారు? ఈ పంబన్ బ్రిడ్జ్ హిస్టరీ ఏంటి? ఈ రోజు మన ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. తమిళనాడు రామేశ్వరంలో ప్రస్తుతం 2 పంబన్ బ్రిడ్జ్లు ఉన్నాయి. ఒకటి బ్రిటిష్ కాలం నాటిది, రెండోది మన ఇండియన్ ఇంజనీర్లు నిర్మించింది. బ్రిటిష్ వారు నిర్మించిన పంబన్ బ్రిడ్జ్ గురించి తెలుసుకుందాం. తమిళనాడులో ఉన్న రామేశ్వరంకి వెళ్ళాలి అంటే మధ్యలో ఉన్న సముద్రాన్ని దాటుకొని వెళ్ళాలి. బ్రిటిష్ కాలంలో ఒక చోటు నుండి మరో చోటుకు వెళ్ళడానికి వీలుగా ఉండడానికి బ్రిటిష్ వాళ్ళు రోడ్డు మరియు రైల్వే బ్రిడ్జ్ ను ఒకేసారి నిర్మించారు. పంబన్ బ్రిడ్జ్ అంటే ఏదో కాదు, రైల్వే బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ కి పంబన్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే తమిళనాడులో పంబన్ ఐలాండ్ నుండి బ్రిడ్జ్ ను కట్టడం స్టార్ట్ చేశారు. సో ఐలాండ్ పేరునే బ్రిడ్జ్ కి కూడా పెట్టారు. ఈ రైల్వే బ్రిడ్జ్ పంబన్ ఐలాండ్ నుండి రామేశ్వరం వరకు ఉంటుంది. ఈ పాత పంబన్ బ్రిడ్జ్ యొక్క దూరం 2.06 కిలోమీటర్స్. ఈ బ్రిడ్జ్ లో కేవలం ఒక రైల్వే ట్రాక్ మాత్రమే ఉంటుంది. ఇప్పటి బ్రిటిష్ కాలంలోనే ఈ బ్రిడ్జ్ ని చాలా అడ్వాన్స్డ్ గా నిర్మించారు. అప్పట్లో ధనుష్కోటి, తలైమన్న, శ్రీలంక మధ్యలో చిన్న చిన్న నౌకలు తిరుగుతూ ఉండేవి. సో ఆ నౌకలకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి సస్పెన్షన్ బ్రిడ్జ్ లాగా ఈ బ్రిడ్జ్ ని నిర్మించారు. సస్పెన్షన్ బ్రిడ్జ్ అంటే ఏదైనా షిప్ వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ మధ్య భాగం రెండుగా విడిపోయి పైకి లేస్తాయి. అప్పుడు ఆ బ్రిడ్జ్ మధ్య నుండి నౌకలు వెళ్తూ ఉంటాయి. సేమ్ ఇలాంటి రైల్వే బ్రిడ్జ్ లండన్ లో కూడా ఉంది. దాన్నే లండన్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులు 1911లో ప్రారంభమయ్యాయి. కేవలం 2 సంవత్సరాల్లోనే పనులను పూర్తి చేశారు. చెన్నై ఎగ్మోర్ నుండి పంబన్ రైల్వే బ్రిడ్జ్ మీద రామేశ్వరంకి తొలి ట్రైన్ 1914 ఫిబ్రవరి 24న ప్రయాణించింది. అప్పట్లో ఒకే టికెట్ పై చెన్నై నుండి కొలంబో వరకు ప్రయాణికులు వెళ్లేవారు. ఈ పంబన్ బ్రిడ్జ్ ని చికాగోలోని చర్జర్ రోలింగ్ లిఫ్ట్ బ్రిడ్జ్ కంపెనీ డిజైన్ చేసింది. ఇంగ్లాండ్ లోని హెడ్ రైటన్స్ దీన్ని నిర్మించారు. పాత పంబన్ బ్రిడ్జ్ ని సముద్ర మట్టానికి 12.5 మీటర్ల పైన నిర్మించారు. దీని పొడవు 2.05 కిలోమీటర్స్, 143 పిల్లర్స్ ఉంటాయి. నౌకలు వెళ్లగలిగేలా వంతెన మధ్యలో 289 అడుగుల పొడవైన సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉంటుంది. ఈ పాత పంబన్ బ్రిడ్జ్ ని 23 డిసెంబర్ 2002లో మూసేశారు. అసలు ఈ పాత పంబన్ బ్రిడ్జ్ ని ఎందుకు మూసేశారు, దాని పక్కనే కొత్త పంబన్ బ్రిడ్జ్ ని ఎందుకు కట్టారో ఇప్పుడు తెలుసుకుందాం. 1964లో తుఫాను ధనుష్కోటి రామేశ్వరంపై తీవ్ర ప్రభావం చూపించింది. పంబన్ రైల్వే బ్రిడ్జ్ కి చెందిన 124 స్పాన్లు కొట్టుకుపోయాయి. ఈ తుఫాన్ వల్ల కేవలం చర్జన్ స్పాన్, 19 కాంక్రీట్ పిల్లర్స్ మాత్రమే మిగిలాయి. అప్పటి కాలంలో యుద్ధాలు ఎక్కువగా జరిగేవి. సో యుద్ధాల కోసం ఈ బ్రిడ్జ్ ని మళ్లీ నిర్మించాలని అప్పటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయిన శ్రీధరన్ నేతృత్వంలో పనులు చేపట్టారు. సముద్రంలో మునిగిపోయిన గ్రీడర్లను తీసుకొచ్చి 67 రోజుల్లో ఈ బ్రిడ్జ్ పునర్నిర్మాణ పనులు పూర్తి చేశారు. 100 సంవత్సరాల పాటు ఈ పంబన్ బ్రిడ్జ్ పై రాకపోకలను సాగించిన తర్వాత అయితే పంబన్ బ్రిడ్జ్ మధ్య భాగంలో సస్పెన్షన్ బ్రిడ్జ్ వద్ద రైలు వెళ్తున్న సమయంలో విపరీతమైన వైబ్రేషన్స్ వస్తున్నట్లు ఐఐటి మద్రాస్ కు చెందిన నిపుణుల బృందం గుర్తించింది. ఆ తర్వాత మన ఇండియన్ ప్రభుత్వం చాలా ఖర్చు పెట్టి ఈ పంబన్ బ్రిడ్జ్ కి రిపేర్లు చేయించినా కూడా ఎలాంటి ఫలితం లేదు. సో దీని కారణంగా 2022 డిసెంబర్ 23 నుండి పంబన్ బ్రిడ్జ్ పై వెళ్లే రైలు రాకపోకలను నిలిపివేశారు. 2019లో రైల్వే గ్రాండ్ రిక్వెస్ట్ల సమయంలో పంబన్ బ్రిడ్జ్ సమీపంలో కొత్త రైల్వే బ్రిడ్జ్ నిర్మించేందుకు అనుమతులు వచ్చాయి. 2019 మార్చి 1న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ఈ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2020లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సేమ్ అదే ప్లేస్ లో కొత్త రైల్వే బ్రిడ్జ్ ని నిర్మిస్తామని ప్రకటించింది. ఈ కొత్త పంబన్ బ్రిడ్జ్ కి 250 కోట్లు బడ్జెట్ ని కేటాయించింది. అయితే ఈ బ్రిడ్జ్ ని తుప్పట్టేందుకు అవకాశం ఉన్న ప్రాంతమైన పంబన్ లో ఈ కొత్త బ్రిడ్జ్ ని నిర్మాణం చేపట్టడంతో ఈ కొత్త బ్రిడ్జ్ కు పట్టకుండా పలు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పలు లేయర్స్ లో యాంటీ రస్ట్ పెయింట్స్ అంటే తుప్పు పట్టకుండా పెయింట్స్ వేశారు. ఈ కొత్త రైల్వే బ్రిడ్జ్ పై మొత్తం 3 లేయర్లు వేశారు. మొదటి లేయర్ లో 200 మైక్రాన్ జింక్ అలై, రెండో లేయర్ లో 25 మైక్రాన్ జెల్లీ ఎక్స్పైస్ పూత, థర్డ్ లేయర్ లో సిలికాన్ ఆక్సిజన్ తో కలిసిన సింథటిక్ పాలిమర్ కోటింగ్ వేశారు. ఇలా 3 లేయర్స్ వేయడం వల్ల రైల్వే ట్రాక్ సముద్ర గాలి నుండి తుప్పు పట్టకుండా ఈ బ్రిడ్జ్ ని 35 ఏళ్ల వరకు కాపాడుతాయని రైల్వే అధికారులు చెప్తున్నారు. భారతదేశంలో ఉన్న మిగిలిన రైల్వే బ్రిడ్జ్ కన్నా పంబన్ బ్రిడ్జ్ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ షిప్స్ వచ్చేటప్పుడు ఆ షిప్స్ కి వీలుగా ఈ బ్రిడ్జ్ ని నిర్మించారు. లండన్ బ్రిడ్జ్ మాదిరిగానే ఇక్కడ కూడా నౌకలు వచ్చేటప్పుడు బ్రిడ్జ్ కొంత భాగం రెండుగా విడిపోయి పైకి లేస్తుంది. ఈ పంబన్ బ్రిడ్జ్ భారతదేశంలో మొదటి సముద్ర వంతెన. పాత రైల్వే బ్రిడ్జ్ కి చెందిన సస్పెన్షన్ బ్రిడ్జ్ ను ఐరన్ తో నిర్మించారు. దీన్ని మనుషులే మాన్యువల్ గా ఆపరేట్ చేసేవారు. కానీ కొత్త రైల్వే బ్రిడ్జ్ మధ్యలో నిర్మించిన వర్టికల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ను ఏవియేషన్ టెక్నాలజీలో వాడే అల్యూమినియం అలాయ్ తో ఏర్పాటు చేశారు. దీని బరువు 650 టన్నులు. ఈ వర్టికల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఎత్తు 33 మీటర్లు, పొడవు 77 మీటర్లు. మనుషుల ప్రమేయం లేకుండానే మోటార్ల ద్వారా హైడ్రాలిక్ లిఫ్ట్లతో దీన్ని ఆపరేట్ చేయవచ్చు. నౌకలు వెళ్లేందుకు వీలుగా 17 మీటర్ల ఎత్తు ఇది పైకి లేస్తుంది. నౌకలు వచ్చినప్పుడు ఈ కొత్త రైల్వే బ్రిడ్జ్ మధ్య భాగం పైకి లేచి మళ్ళీ కిందకి రావడానికి 45 నిమిషాల సమయం పడుతుంది. పాత రైల్వే బ్రిడ్జ్ పై ఒక ఊహించని
సంఘటన జరిగింది. 1964లో ధనుష్కోటిలో తుఫాన్ వచ్చినప్పుడు ఆ పాత పంబన్ బ్రిడ్జ్ పై ట్రైన్ వెళ్తూ ఉంది. అందులో దాదాపు 200 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. ఈ తుఫాన్ కారణంగా పాత పంబన్ బ్రిడ్జ్ పూర్తిగా పాడైపోయి 200 మంది ప్యాసింజర్స్ కూడా చనిపోయారు. ఈ కొత్త పంబన్ బ్రిడ్జ్ 550 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించారు. పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్, హై గ్రేడ్ ప్రొటెక్టివ్ పెయింట్, వెల్డింగ్ చేసిన జాయింట్లతో ఈ బ్రిడ్జ్ ను నిర్మించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా డబుల్ రైల్వే ట్రాక్లు ఏర్పాటు చేసేలా దీన్ని నిర్మించారు.